మేషరాశి. మేషరాశి అనగానే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అని ఆలోచన చేస్తున్నాం. 57% అనుకూలము, 43% ప్రతికూలాన్ని ఇచ్చేదే శ్రీ విశ్వావసు. అయితే ముఖ్యంగా సంతాన విషయాలలో కొంత అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహనంలో, కెరీర్లో మాత్రం అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక్క చిన్న విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అదేమిటంటే మీ యొక్క లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మినిస్ట్రేషన్ని మీరు అనుకున్నట్లుగా ముందుకు తీసుకు వెళ్ళటానికి ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక అలాంటి ఆటంకాలని కప్పిపుచ్చుకుండే అంటే అయ్యే పని కాదు. ఏదైనా మీ మాట చలాయించుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 354లో కొన్ని వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ఒక పరిహారం అంటూ తెలియజేస్తాను. మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులలో మధ్యాహ్న భోజనంలో తప్పకుండా ఇంగువని వినియోగించండి. ఏమండి మాకు ఇంగువ తినేటువంటి అవకాశం లేదంటే, మాకు ఇంగువ అంటే గిట్టదన్నారనుకోండి, కొంచెం వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాసన చూస్తుంటారు. వారిలో సరికొత్తమైన ఆలోచన వస్తూ విశ్వసనీయతని ఇచ్చేటువంటి విశ్వావసకు, మారు పేరుగా నిలబడేటువంటి విశ్వావసకు, మీ నమ్మకాలను వమ్ము కాకుండా చేయుటకు ఈ విశ్వాసు ఇంగు వేసిన పదార్థాలను తినడానికి ప్రయత్నించండి.